గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమం వినూత్నంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ స్కూల్ విద్యార్థులు వందలాది మంది కలిసి యోగాంధ్ర అనే అక్షరమాల ఆకారంలో నిలిచి అద్భుతమైన యోగా ప్రదర్శన చేశారు. విద్యార్థులు యోగాసనాలతో ఏర్పరిచిన ఈ ప్రదర్శన స్థానికులను, అధికారులను ఆకర్షించింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రారంభించగా ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీపతి పర్యవేక్షించారు. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంది. గత వారం రోజులుగా పురపాలక సంఘం యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తూ యోగా పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని, విద్యార్థులు, సిబ్బంది, యోగా గురువుల సహకారంతో ఈ ప్రదర్శన సాధ్యమైందని ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. యోగా ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలను లక్ష్మీపతి కోరారు. మెగా క్యాంపెయిన్ ఏర్పాటు చేయమని చెప్పి మన మంత్రివర్యులు ఆదేశించి ఉన్నారు. అందుపై ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమానికి యోగాభ్యాసకులు యోగా అవగాహన చేసుకోవటానికి, యోగా వల్ల జరిగే ప్రయోజనాలు తెలుసుకోవటానికి మీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేసి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు కూడా ఆరోగ్యాలతో ఉండటానికి కావాల్సినటువంటి యోగాసనాలు నేర్చుకొని మీ అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి ఆరోగ్యం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని రేపు దిగ్విజయంగా 21వ తారీఖు నాడు చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతటా ఎందుకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెనాల్లో చాలా హైలైట్ గా ఈ కార్యక్రమం నిర్వహణ జరపాలని చెప్పని మనందరికీ. ఈ కార్యక్రమం యోగా పట్ల అవగాహనతో పాటు యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. తెనాలి పురపాలక సంఘం ఈ వినూత్న ప్రయత్నంతో యోగాంధ్ర 2025ను ఒక ఉత్సవంగా మార్చింది. ఈ వినూత్న ప్రదర్శన స్థానికంగా పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంది.